మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకేమనిపిస్తుంది? నోటిఫికేషన్ ఇచ్చినందుకు అయితే హ్యాపీగానే ఉంది. బట్ టైం అనేది కావాలి. 45 డేస్లో అంటే సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు కదా. నోటిఫికేషన్ ఇవ్వడం అయితే మంచిది, చాలా గొప్ప విషయం. అది నిరుద్యోగులందరికీ నిజంగా ఒక మంచి వరంగా మనం భావించవచ్చు. ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ నిజంగా ఈ యొక్క నిరుద్యోగుల కళ్ళలో ఆనందాన్ని చూపించింది. ఏ ప్రభుత్వం కూడా వచ్చిన వెంటనే ఇలా డిఎస్సి తీయడం జరగలేదు సార్. టీచర్ పోస్టులకు అర్హులైన ఉన్నారు. వారందరి యొక్క కళ సాకారం చేస్తూ 16,500 సుమారు పోస్టులని ఆయన తీయడానికి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ మెగా డిఎస్సిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని అమలు చేయడం అనేది చాలా పెద్ద శుభపరిణామం. ఈరోజు పోస్టులు 16,000 మంది పోస్టులు పడుతున్నాయంటే పేద ప్రజలకి చాలా మందికి కూడా చాలా సంతోషకరంగా ఉంది. మెగా డిఎస్సి వల్ల కొంతమందికి ఉపాధి కలుగుతుందని సంతోషంగా మాకు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. మీకేమనిపిస్తుంది? నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే కొంచెం టైం ఇస్తే బాగుంటుంది అందరికీ కూడా. ఎందుకంటే 45 డేస్ అనేది ఎవరికి సఫిషియెంట్ టైం కాదు. దీనివల్ల అంటే అనొచ్చు నోటిఫికేషన్ వస్తుందని తెలుసు కదా, ఇన్నాళ్ళు ఎందుకు మరి వెయిట్ చేయాల్సింది, ఇంతకుముందే చదువుకోవచ్చు కదా. నోటిఫికేషన్ వస్తే అప్పుడు చదువుదాం అని అనుకున్న వాళ్ళు చాలా మంది. అలా ఎందుకు అనుకోని ముందు నుంచే చదువుకోవాలి కదా అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబులు మానుకొని అయితే ఎవరు ఉండలేరు. ఇంట్లో పోషించుకోవాలి. మాక్సిమం అందరూ మ్యారేజ్ ఉమెన్స్ ఉంటారు, జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన ఉంటారు. జాబులు మానుకొని అయితే ఏం చేయలేదు. నోటిఫికేషన్ వస్తే పక్కగా అందరూ ప్రిపరేషన్ కూర్చోవాలి. ఒక 1 month 2 months పక్కగా చదువుకొని ఉండాలి. అంటే 2-3 months ఎలాగైనా సరే జాబులు మానేయాలి. ఆ 3 నెలలు కూడా వాళ్ళ కుటుంబ పోషణ చూసుకోవాలి. అప్పుడు నోటిఫికేషన్ వస్తే అప్పుడు చదువుకుందాం, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి 45 డేస్ అంటే అది ఎవరికి కూడా సఫిషియెంట్ టైం కాదు. కొంచెం టైం పెంచితే మాత్రం అది నిరుద్యోగులందరికీ నిజంగా ఒక మంచి వరంగా మనం భావించవచ్చు. నోటిఫికేషన్ ఇవ్వడం అయితే మంచిది, చాలా గొప్ప విషయం. మీకు ఎలాంటి ఉపయోగం ఉంది నోటిఫికేషన్ వల్ల? నోటిఫికేషన్ వల్ల ఉపయోగమే, 100% ఉపయోగం. ఎందుకంటే ఇంచుమించుగా 6 years నుంచి కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేదు. 2018 తోటి ఇప్పుడు 7 years అయింది. 7 years నుంచి ఒక్క టీచర్ నోటిఫికేషన్ లేదు. నిజం చెప్పాలంటే లాస్ట్ టైం నుంచి అంటే లాస్ట్ 6 years 5 years కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా వరకు తొంగలో తక్కువబడిందని చెప్పాలి. ఎందుకంటే మనకి రేషియో తగ్గట్టుగా టీచర్స్ లేరు. అలా లేకపోవడం వల్ల 50 members కి 60 members కి 80 members కూడా ఒకటే టీచర్ ఉండడం. దానివల్ల మీరు లాస్ట్ 4 years మీరు రిజల్ట్స్ చూస్తే 10th class కానీ ఇంటర్మీడియట్ కానీ అంటే చాలా తక్కువ, 50%, 45% మాత్రమే పాస్ పర్సెంటేజ్ ఉండేది. ఇప్పుడు కొంచెం పర్సెంటేజ్ పెరగాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా రేషియో ప్రకారంగా ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా 1:30, 1:40 రేషియోలో ఉంటేనే పిల్లలకి సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆ విధంగానే టీచర్స్ నోటిఫికేషన్లో ప్రతి ఒక్కరు టీచర్గా అంటే మంచి క్వాలిటీ టీచర్స్ ఉండాలంటే ఈ ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం పెరిగితే బాగుంటుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పై మొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు మెగా డిఎస్సి మీద. అంటే మీకేమనిపిస్తుంది? నోటిఫికేషన్ రావడం అనేది అందరికీ శుభపరిణామం. కాకపోతే నోటిఫికేషన్ వచ్చింది, కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు, తర్వాత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు, అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు చెప్పాలి. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు ఇందులో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 days అన్నారు. కరెక్ట్, 45 అనేది దేనికి సరిపోదు. మనం చదివింది కూడా రివిజన్ చేసుకోలేం. అలాగని మీరు ముందు నుంచి ఇస్తున్నారు కదా, ముందు నుంచే చెప్పాం కదా మీకు ఈ రోజు ఇస్తాము, పలానా డేట్ ఇస్తామని చెప్పారు కదా అంటే అది ఏంటంటే కొంత వర్కబుల్ అవుతుంది, కొంత వర్కబుల్ అవ్వదు. కారణం ఏంటంటే అందరూ ఆర్థిక పరిస్థితి ఒకలా ఉండదు. కాబట్టి మీరు ఏదైతే టెట్కి 3 నెలలు, డిఎస్సికి 3 నెలలు అన్నారో అది టెట్కి ఇచ్చారు. మరి డిఎస్సికి ఎందుకు ఎవరు అనేది మాకు తెలియట్లేని పరిస్థితి. కాబట్టి ఈ విషయం మీద ఏదైనా కొంచెం ఆలోచించి కూటమి ప్రభుత్వం మాకు ఏమైనా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. ఇప్పుడు నోటిఫికేషన్ మెగా డిఎస్సికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. కాకపోతే చాలా మంది కొద్దిగా చదవడానికి టైం కావాలంటారు. ఏ ప్రభుత్వం కూడా వచ్చిన వెంటనే ఇలా డిఎస్సి తీయడం జరగలేదు సార్. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే కొద్దిగా టైం ఇవ్వాలని కోరుకుంటాను. టైం దేనికోసం కావాలనుకుంటున్నారు? అదే సిలబస్ బోల్డ్ ఉంది సార్, రివిజన్ చేయాలి కదా. చాలా మంది కొత్త వాళ్ళు కూడా చదవాలి కదా సార్, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పై మొదటి సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. మీకు ఏమనిపిస్తుంది?
నోటిఫికేషన్ ఇచ్చినందుకు అయితే హ్యాపీగానే ఉంది. బట్ టైం అనేది కావాలి. 45 డేస్లో అంటే సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు కదా. అందుకనేసి అందరూ చదువుకోవాలంటే మాతో పాటు 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చాలా మంది నిరుద్యోగులు అందరూ దీని మీదే ఆశలు పెట్టుకోండి. కూటమి ప్రభుత్వం వచ్చిందంటే పక్కగా జాబ్ వస్తుంది అనే నమ్మకంతోనే అయితే మేము ఉన్నాము. సో మాకు కావాల్సింది ఏంటంటే లొకేషన్కి చెప్పేది ఏంటంటే టైం పీరియడ్ అనేది కావాలి అనేసి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు బాబు గారు, మీకు ఏమనిపిస్తుంది? చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ఆయన తన మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీదే పెట్టారు. సో ఆయన ఎవరైతే టీచర్ పోస్టులకు అర్హులైన ఉన్నారో వారందరి యొక్క కళ సాకారం చేస్తూ 16,500 సుమారు పోస్టుల్ని ఆయన తీయడానికి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. 16,000 మంది ఉపాధి కల్పించడం కొరకు చంద్రబాబు నాయుడు మొదటి సంతకంతో తన ఇంట్లో నిరూపించుకున్నారు. ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. దేనికి అంటే ఇటు ఐటీ డెవలప్మెంట్ కోసం చాలా వరకు భూమిని ఆయన సంస్థలకి అప్పచెప్పి నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని ఆయన యొక్క దృఢ సంకల్పంతో ఈరోజు ముందుకొచ్చి చాలామంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. దీనికి ప్రజలందరం మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సికి మొదటి సంతకంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టారు. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు, మీకు ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చివరిగా శ్రీకాకుళం చేరుకున్నప్పటికీ ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటంటే దాదాపుగా 23,000 ఖాళీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 7,000 ఉద్యోగాలే ఇచ్చారని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారు శ్రీకాకుళం వేదికగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు 2,40,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు నింపుతాము, 1,90,000 ఉద్యోగ విరమణ ఖాళీలతో కలిపి 2,42,000 ఉద్యోగ ఖాళీలు నింపుతామని చెప్పి ఆయన ఇచ్చిన మాటను నిరుద్యోగులందరూ పూర్తిగా నమ్మారు. పదే పదే ఆయన చేసే ప్రతి పాదయాత్ర ఈ యొక్క వీడియోల్లో కానీ మరి టీవీ టెలికాస్టింగ్ లో కానీ ఈ చెప్పడం వల్ల నిరుద్యోగులందరూ కూడా చాలా ఆకర్షితులయ్యి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే 23,000 ఖాళీలు ఉంటే ఆయన 7,000 ఖాళీలకే నోటిఫికేషన్ ఇచ్చారేమో అని చెప్పి కొంతవరకు నమ్మి, సరే ఒక యువత కదా ఒక పాదయాత్ర చేశారు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నమ్మి అధికారంలోకి తెచ్చినటువంటి మాట నిజమే. 2019లో ఇది జరిగింది. జరిగిన తర్వాత ఆయన ఒక సచివాలయ నోటిఫికేషన్ తప్ప అక్కడి నుంచి కోవిడ్ అన్నాడు, ఇంకోటి మొత్తం మీద 5 సంవత్సరాలు కాలయాపన చేస్తే ఒక్క టీచర్ ఉద్యోగం నింపలేదు. 6,100 ఉద్యోగాలకు గాను ఒక డిఎస్సి నోటిఫికేషన్ చివరిలో అది కూడా ఎన్నికలకు ముందు విడుదల చేస్తే దాన్ని కూడా మేమందరం కూడా బహిష్కరించి ఎన్నికల ముందు మేమందరం కూడా ఎన్నికల్లో పాల్గొవాలి, ఇప్పుడు చదువుకోవడానికి కూడా సమయం లేదు, అది కూడా చాలా టైట్ షెడ్యూల్లో విడుదల చేశారు. దానివల్ల మేమందరం కూడా దాన్ని నిరాకరించాం. తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి టోటల్గా డెమోక్రసీ ఏదైతే ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని చైతన్యపరుస్తూ మేమే నారా లోకేష్ గారు యువగలం పేరిటిన ఆయనని పార్టీని బతికించుకోవడానికి ఆయన తిరుగుతుంటే ఒక పక్క నిరుద్యోగుల ఆశయాలు బతికించుకోవడానికి ఏపీ నిరుద్యోగ చేసే రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి పర్యటించి నిరుద్యోగ ఓదార్పు యాత్ర అని చెప్పి నిరుద్యోగులను ఓదార్చుకుంటూ కొత్త ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, బీజేపీ ప్రభుత్వం వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వస్తుంది, వీరందరి ఆశయాలతో నిరుద్యోగులకి నిజంగా మన కళలో ఆనందం వస్తుందని చెప్పి ఒక సదుద్దేశంతో మేమందరం కూడా నడుం బిగించి రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది నిరుద్యోగ యువత మా యొక్క కుటుంబ సభ్యులతో కలిపి 1,20,00,000 మంది ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ఇకపై మాకు వద్దని నినాదంతో మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చాం. వచ్చి రాగానే తొలి సంతకం 16,347 ఉద్యోగాలకి మెగా డిఎస్సి ప్రకటిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని మేము స్వాగతిస్తూ గజమాలుగా హోలీ చేసుకుంటూ రంగులు రాసుకుంటూ మిఠాయిలు పంచుకుంటూ రంగరంగ వైభవంగా మేమైతే జరుపుకున్నటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరుని భేష్ అని అన్నాం. 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుని తిప్పి కొట్టడానికే ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాం. ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ నిజంగా ఈ యొక్క నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందాన్ని చూపించింది. 6,100 ఎక్కడ, 16,347 ఎక్కడ అన్నది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అయితే చిన్న లోటుపాట్లు అయితే ఈ యొక్క డిఎస్సిలో కూడా ఉన్నాయి. అది కూడా అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఉన్నటువంటి ఈ యొక్క లోటుపాటును కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దాలి. ఇంటర్లో 10th క్లాస్లో డిగ్రీలోని 50% ఉత్తీర్ణత ఉంటే గానీ అప్లై చేయడానికి అవకాశం లేదన్నటువంటి ఏవో కొన్ని షరతులు పెట్టారు. అవన్నీ కూడా మార్పులు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో
కాలంలో 5 సంవత్సరాలు కూడా ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తీరు వల్ల చాలా లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగ వయోపరిమితి కోల్పోయారు. వీరందరికీ కూడా ఒక 5 సంవత్సరాలు ఉద్యోగ వయోపరిమితి పెంచి ఈ యొక్క డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి కొన్ని వర్గాలు చెప్తారు. అదేవిధంగా శ్రీకాకుళం కానీ, నెల్లూరు కానీ, అనంతపురం కానీ, ప్రకాశం జిల్లాలో కానీ అతి ముఖ్యంగా ఎస్జిటి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. వీటిలన్నింటికి కూడా ఎస్జిటి పోస్టులు కూడా పెంచి ఈ యొక్క ఉద్యోగ భర్తీలు చేయాలని చెప్పి చాలా మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే లోకేష్ బాబు డెఫినెట్ గా ఈ సమస్యలన్నీ కూడా అర్థం చేసుకుంటారని మేమందరం కూడా భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పై మొదటి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు ఏమనిపిస్తుంది? మెగా డిఎస్సి నోటిఫికేషన్ చాలా మంచిది సార్. అంటే చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. అయితే మరి 45 డేస్ కాకుండా ఒక 3 మంత్స్ లేకపోతే 3 మంత్స్ మ్యాక్సిమం 3 మంత్స్ ఇస్తే ఎన్నాళ్ళు ప్రిపేర్ అవ్వడం వాళ్ళు కూడా ఛాన్స్ ఉంటుంది కదా. చాలా మంది లేట్ నోటిఫికేషన్ పడుతుందని కొందరు పనికి అలాంటి వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఒక 3 మంత్స్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, చదువుకోవడానికి టైం దొరుకుతుంది. మెగా డిఎస్సి మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ మెగా డిఎస్సిని ఒక ఛాలెంజ్గా తీసుకొని అది అమలు చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఈరోజు యువతకి ఉద్యోగాలు లేక ఎంతోమంది అలవాటుతున్న టైంలో ఈ మెగా డిఎస్సిని ప్రజలకి చేయడం అనేది చాలా శుభపరిణామం. అంతేకాకుండా త్వరలో మరి కొన్ని ఈ కానిస్టేబుల్ పోస్టులు కూడా తీయబోతున్నారు. అది కూడా పరిపాలన చంద్రబాబు గారు అంటే పరిపాలనా అధ్యక్షులు అని చెప్పేసి అందరికీ తెలుసు. కాబట్టి బాబు గారు కొంచెం స్పీడ్ని పెంచి అటు ఉద్యోగాలు కానివ్వండి, ఇటు అభివృద్ధి కానివ్వండి, ప్రజా సమస్యలను తీర్చే ఉద్దేశంలో బాబు గారు చంద్రబాబు గారు ముందుంటారు. దాంట్లో లోకేష్ గారు వచ్చిన తర్వాత యువతకి ఏం కావాలో లోకేష్ గారు కూడా దాని మీద ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఉద్యోగాల మీద జాబ్ క్యాలెండర్ కానీ, ఈ మెగా డిఎస్ ఇప్పుడు ఈ కానిస్టేబుల్ పోస్టులు కానివ్వండి, లేకపోతే ప్రతి దాని మీద కూడా దృష్టి పెట్టి పరిపాలన చేస్తూ అటు పక్క రాజధాని వారవారం నేను మనకి ఆంధ్రప్రదేశ్కి 2 గుండెకాయలుగా భావించి ఆ 2 పూర్తయితే కొంత ఆంధ్రప్రదేశ్కి కొంత సత్యామలుగా చేయాలని చెప్పేసి అది మెయిన్ ఏంటంటే దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారు. అంటే యువగలం పాదయాత్రలో అదే మాటగా నిలబెట్టుకుంటూ ఇప్పుడు ఐటీని కూడా డెవలప్ చేస్తూ ఐటీకి కంపెనీలు వచ్చేదానికి ఎంతో కృషి చేస్తున్నారు. దీని పట్ల మీరు ఎలా చూస్తారు? చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచించింది అదే. పెద్దవాళ్ళందరూ కూడా ఏం ఆలోచించారంటే మన వయసు సగం అయిపోయింది, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇలాగ 4 కంపెనీలు తీసుకొచ్చి ఏదో రకమైన అటు గవర్నమెంట్ కావాలండి. గవర్నమెంట్ అంటే అందరికీ సాధ్యపడేది కాదు. ఇప్పుడు 100 మందిలో ఒక 5-6కి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళకి ఏం చేయాలంటే ఈ కంపెనీలను పిల్లలు చదివించడం ఒక వంతు అయితే వాళ్ళకి ప్లేస్మెంట్ అంటే ఉద్యోగాలు కల్పించడం మరో వంతు. ఈ వాళ్ళకి ఎక్కడో దగ్గర సెటిల్ అయిపోతే పెద్ద పిల్లల తల్లిదండ్రులకు ఆనందం అంతకంటే ఆనందం ఇంకేమి ఉంటుందండి. అటువంటి పనిలో లోకేష్ గారు మంచి చొరవ తీసుకొని నిజంగా లోకేష్ గారికి అనుభవం ఉంది, ఐటీ రంగంలో అనుభవం ఉంది కాబట్టి ఆయన కూడా కొంత రోజులు చేశారు. కాబట్టి ఆ ప్రతి ఒక్కరు సెటిల్ అయ్యే విధంగా ఆ లోకేష్ గారు చర్య తీసుకొని దీని మీద కృషి చేస్తున్నందుకు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టారు బాబు గారు. ఇప్పుడు మెగా డిఎస్సిని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తొలి సంతకం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోజు పోస్టులు 16,000 మంది పోస్టులు పడుతున్నాయంటే పేద ప్రజలకి చాలా మందికి కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఆ పోస్టులు రావడం వలన పేద ప్రజలేటి, పార్టీ కార్యకర్తలు ఏంటి, ఎవరైనా ఆ పోస్టులు రావడం వల్ల ఏంటంటే అందరూ సంతోషంగా ఉంటారు. తర్వాత ఆ జాబులు రాగానే మెగాలో ఏదైనా చదువుకునే దాన్ని బట్టి దానికి తగ్గట్టు పోస్టులు ఇస్తే దాన్ని బట్టి మేము పోస్టులు తీసుకొని ఎవరైనా దానికి హాజరు అవుతారు. కాబట్టి దానికి మేము అందరం సంతోషంగా చాలా ఉంది. మాకు తెలుగుదేశం పార్టీ నుంచి, మహాకూటమి నుంచి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మీదే మొదటి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు ఏమనిపిస్తుంది సార్? కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఏంటంటే ప్రజెంట్ మెగా డిఎస్సి అనేది ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 16,400 చిల్లరంతా రిలీజ్ అయింది. కానీ యువతకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు వరకు జాబులు లేవు అలా అని ఖాళీగా తిరగటం, ఏదో పని చేసుకుంటా అలా తిరగటం వల్ల కొంతమందికి అవ్వట్లేదు. దానివల్ల ఈ మెగా డిఎస్సి వల్ల కొంతమందికి ఉపాధి కలుగుతుందని సంతోషంగా మాకు ఉంది. అందులో మా పాపలు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఏదైనా అవకాశం వస్తుందేమోనని నేను ఎదురు చూస్తున్నాను. ఈ మెగా డిఎస్సి అనేది చాలా నుంచి అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు వరకు రాలేదు. ఈ ప్రభుత్వం ఎక్కిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఎక్కిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి చెప్పారు ఇదే మాట. మెగా డిఎస్సి నేను రిలీజ్ చేసే బాధ్యత నాదని ఒకసారి వాగ్దానం చేశారు. అదేవిధంగా టీడీపీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా ఒక దృష్టిలో పెట్టుకుని ఈ డిఎస్సి అనేది మేము రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మన ఆంధ్రాకి కొంచెం ఏదో ఒక యువతకి
ఉపాధి కల్పించినంత ఇదిగా ఉంది, సంతోషంగా ఉంది.